పోయింది, మొత్తం ఇజ్జత్ పోయింది. ఇంట్లో పెండ్లానికి ఎట్ట చూపించాలి ముఖం? పెండ్లానికి మొక్క చూపించుడు సరే సార్, ఉంచుకున్నాక గట్ట చూపిస్తాం మొక్కం. రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం. ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటి కుక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతాందా? ఇప్పుడే పోయి ఖతం చేస్తా. గాడిని ఖతం చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు. సారుకు సంఖ్యలు అప్పుడు ఈ టీవీ జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, దాని అయితే అస్సలు వదలరు. గిట్ల 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 జూములు తీస్తారు. అస్సలు సార్ పేల్చి లేదో చెత్త ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందా? నాకేం నాయనా ఏడా నా ఇజ్జత్ పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయేది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసు వాళ్ళని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడతాను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మసూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనీయలే. గా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ అయిపోయినవురా. చెప్తారు అలా కంగారు పడ్డారేంటి? తుపాకీ పేలిన సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినపడితే కంగారు. ఆడవాళ్ళంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు? రాజ్యాంగాలను తల్లకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం. అందరూ అలా ఉండరండోయ్, కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. చూడండి, మీ థీసిస్ కు పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ఇదంతా నిషేధించబడిన సాహిత్యం. అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు? అంటే వీటిని మీ డాడీ పంపాడా? పుస్తకాలు ఏంటిది? అమ్మాయి గారు మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. విప్లవ సాహిత్యమా? డియర్ కామ్రేడ్, రేపు సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి. నువ్వు నక్సలైట్ అన్నమాట. ఎస్, కావాలనే చేశాను. సముద్రంలో కురిసిన వాన, కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం, కమ్యూనిస్టు వాడితో ప్రేమ వేస్తమ్మా. నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా? అంటాను. కాకి బట్టలకి కామ్రేడ్కి కుదరదు. ఇక వాడి బతుకు అండర్ గ్రౌండే. అలాగే బతికాడా వదిలేస్తాను. మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా. అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట. నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి జైల్లో కూర్చుంటా. అప్పుడు కాకి బట్టల్ని కామ్రేడ్ ని ఎలా విడదీస్తారో నేను చూస్తా. అదే నీ లాస్ట్ డెసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను. ఎన్కౌంటర్ చేసేస్తా. నువ్వు బాగుపడవురే. పిల్లు వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పేదవా. ఏకామృతం గల లక్షలు కొట్టేసి శివాజీని ఇరికించావు. మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా? పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కొని తినేసే నికృష్టుడా. నీ బతుకు శివాజీ శివాజీ, పసివాడుగా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి ఎవరంటే ఆకాశం వంక చూశావు, తల్లెవరంటే భూదేవి వంక చూశావు, తాత ఎవరంటే గాంధీ ఫోటో చూశావు. అలాంటి నీలో ఈ ఆవేశం ఎప్పుడొచ్చిందయ్యా? ఏ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? నువ్వు అక్కడివేనా? అంతమంది బొమ్మలా నిలబడితే నీకెందుకయ్యా రోషం? నేను రీసెర్చ్ చేస్తుంది రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో కాదు మాస్టర్. తెలంగాణ సాయుధ పోరాటం మీద 4000 మంది వీరులు నేల కొరిగిన చరిత్ర నా నరనరాలకు వంటబట్టింది మాస్టారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో ఒక వీరుడున్నాడు, ఒక పేజీలో నా తండ్రి ఉన్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన నన్ను తలదించుకోమంటారా? డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు ఒకే తూములో ప్రవహించు. పౌరుషము, పిరికితనము ఒకే నరంలో పరిగెత్తలేవు మాస్టారు. జిందాబాద్ 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 జిందాబాద్. చూశారా మాస్టర్, ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు. అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా.
నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండకా జెండా ఎగరేసి కత్తులతో కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామి అవుతాడు గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మాస్టారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. శివాజీ, వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తిందామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టే. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు, రాజకీయ నాయకులు అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే. ఏకాంబరం గారు, ఎమ్మెల్యే ఏకాంబరం గారు, మన ప్రియతమ నాయకుడు